ఈరోజు చూసుకుంటే మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ అయితే ఒకటి తన్నుజ గారి గురించి, 2 ఇమాన్యుల్, థర్డ్ సంజన గారి గురించి. ఫస్ట్ సంజన గారి గురించి మాట్లాడుకుందాం భయ్. సంజన గారు అండ్ ఇమాన్యుల్ గురించి. సో, వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఇష్యూ వల్ల, జస్ట్ గేమ్‌లో ఇష్యూస్ వల్ల ఇద్దరు చాలా లో అయిపోయినారు. సంజన గారేమో గానీ ఇమాన్యుల్ అయితే చాలా అంటే చాలా లో అయిపోయారు భయ్య. సో, కేవలం సంజన గారి వల్ల అసలు గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నాడు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. ఈవెన్ ఒక ఫన్ ఇమాన్యుల్ గారు చాలా ఫన్ క్రియేట్ చేసేవాళ్ళు. ఆ ఫన్ అనేది చాలా మిస్ అవుతున్నాం. చాలా లో అయిపోయాడు అనిపించింది నాకైతే ఇమాన్యుల్ గారు చూస్తుంటే. ఈరోజు మార్నింగ్ చూసుకున్నా లేకపోతే తను ఈవెన్ స్టిల్ ఈస్ థింకింగ్ అబౌట్ తనుజ గారు, లైక్ సారీ సంజన గారి గురించి. సంజన గారు ఏంటంటే అంటే గేమ్ ఆడతారు. ఈ రీసెంట్ టైంలో నిజంగా గేమ్ చాలా బాగా ఆడారు. ఫ్రమ్ లాస్ట్ 2 గేమ్స్ అయితే ఎఫర్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. తను వాళ్ళు మెయిన్‌గా డ్రాబ్యాక్ ఏందంటే సపోర్ట్ చేసిన వాళ్ళనే కానీలేండి, ఎవరన్నా కానీలేదు, తనకు సపోర్ట్ చేయలేదంటే వర్డ్స్ లూజ్ చేసేస్తారు. గట్టిగా అరిచేయడము, లేదా గొడవ పెట్టుకోవడము, లేదా ఏడ్చేయడము, అది చాలా తొందరగా చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే తను పెట్టిన ఎఫర్ట్స్ అనేది కనిపించవు ఇక్కడ. ఇప్పుడు నువ్వు 100% పెట్టి మీరు గేమ్ ఆడినా నువ్వు మాటలు లూజ్ అయితే, సో నువ్వు గేమ్ ఆడి ఏం లాభం? సో ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే సంజన గారికి ఫ్రమ్ స్టార్టింగ్ టు స్టిల్ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఎవరంటే ఇమాన్యుల్. నిజంగా ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా సంజన గారికి సపోర్ట్ చేస్తున్నది అయితే ఇమాన్యుల్ ఒక్కటే. తను గేమ్లో ఫౌల్ చేయనిలేండి, వీ ఆల్రెడీ డిస్కస్ అబౌట్ దిస్. ఏమి తప్పు చేసినా స్టిల్ తనకి సపోర్ట్ చేయని ఒకే ఒక పర్సన్ అయితే ఇమాన్యుల్. సో అలాంటి క్యాండిడేట్ని మీరు ఎలా మాట్లాడతారు? ఈరోజు కూడా ఈవెన్ ద గేమ్లో కూడా ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు సంజన గారు ఇమాన్యుల్ని. ఇప్పుడు మీరు చేసిందే కదా ఇమాన్యుల్ చేసింది. ఈవెన్ తనుజ గారు కూడా అక్కడ ఉన్నారు. ఓకే, ఈ విషయంలో అయితే ఎక్కువ నష్టపోయినది అయితే ఇమాన్యుల్ అయితే చాలా లో అయిపోయారు భయ్య, నాకు అనిపించింది అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి తనుజ గారు. మేడం సార్, మేడం అంతే. బిగ్ బాస్ గారు కన్ఫెషన్ పిలిచి మీకి ఇమ్యూనిటీ కావాలా లేదా మనీ కావాలా అని అడిగితే తనుజ గారు 2 రిజెక్ట్ చేశారు భయ్య. నిజంగా దట్స్ అ మైండ్ గేమ్. నిజంగా రిజెక్ట్ చేసి చాలా అంటే చాలా మంచి పని చేశారు. అసలు నన్ను అడిగితే కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారని చెప్తాను నేనైతే. సో తను ఆడియన్స్ చాయిస్కి వదిలేయడం అనేది చాలా అంటే చాలా కరెక్ట్. అండ్ ఇంతవరకు ఏ కంటెస్టెంట్ కూడా ఇలా చేయలేదు భయ్య. ఇన్ హోల్ అన్ని సీజన్స్లో కూడా ఇమ్యూనిటీ వద్దనుకున్న వ్యక్తి ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారంటే తనుజ గారు ఒక్కరే. మైండ్ గేమ్లో ఏమన్నా గేమ్స్లో ప్లే చేయాలన్నా, మైండ్ గేమ్ ప్లే చేయాలన్నా కూడా తనుజ గారు ఒక్కరే. అందుకే భయ తనుజ గారు అందరికీ నచ్చేది. నిజంగానే విన్నర్ మెటీరియల్ అంటే తనుజ అక్కడ. అండ్ అరౌండ్ 3,50,000 వరకు ఆఫర్ చేశారు. సో అక్కడ నాకు యాక్చువల్ ప్రైజ్ ఏదైతే విన్ అవుతామో ఆ విన్ ప్రైజ్ కావాలని తనుజ గారు ఈ అమౌంట్ నాకు నిజంగా అప్రిషియేట్ చేయాలి తనుజ గారిని ఈ విషయంలో. అండ్ మోర్ ఓవర్ ఇన్ ద గేమ్స్లో అయితే ఇంకా తనుజ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గేమ్స్ కానీ లేదు, ఎందుకంటే 100% ఎఫర్ట్స్ ఉన్నారు. అండ్ తనుజ గారు ఎవ్రీవన్ నోస్ అబౌట్ తనుజ గారు టాప్లో ఉన్నారు. అండ్ ఇంకొకటి విషయం మర్చిపోకూడదు, బర్నీ గారు ఈరోజు తనుజ గారు సపోర్ట్ చేశారు. వీళ్ళు సపోర్ట్, బట్ అక్కడ బర్నీ గారు మైండ్ గేమ్ ప్లే చేశారు మరి. సో దెర్ ఈజ్ అ రీజన్ తనుజ గారికి ఎందుకు పాయింట్స్ ఇచ్చారంటే, ఇప్పుడు తనుజ గారు ఈవెన్ మనకి లైవ్లో చూసుకుంటే క్లియర్గా చూపించారు, క్లియర్గా చెప్పారు బర్నీ గారు కూడా. ఇప్పుడు సంజన గారికి ఇచ్చినా లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చినా కూడా బర్నీ గారికి అండ్ సుమన్ గారికి ప్రాబ్లం అవుతుంది. మెయిన్గా బర్నీ గారికి ప్రాబ్లం అవుతుంది. ఇన్ కేస్ సంజన గారు టాప్లోకి వచ్చారంటే సో బర్నీ గారికి ప్రాబ్లం అయిపోతుంది. ఇన్ కేస్ తనకి ఇమ్యూనిటీ వస్తే సో బర్నీ గారు సేవ్ అవ్వడానికి లేదా టాప్ 5లో రావడానికి తనకి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అయిపోతాయి. సో అందుకనే తను మైండ్ గేమ్ ప్లే చేసి అక్కడ తనుజ గారికి ఇచ్చారు. సో ఈ పాయింట్ బర్నీ గారు అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినారు భయ్య. ఇన్ కేస్ బాధపడినారు అండ్
ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు తనుజ గారికి ఇస్తారని. అందరూ ఇమ్మాన్యుయల్‌కి ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఈవెన్ తనుజ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు భయ్య. సో, బికాస్ ఆఫ్ యెస్టర్‌డే డిస్కషన్ యెస్టర్‌డే తనుజ గారు చెప్పారు కదా! బన్నీ గారితో నేను ఇమ్మాన్యుయల్‌కి సపోర్ట్ చేస్తున్నాను అది ఇది అని చెప్పి. సో, మేబీ దానికి హర్ట్ అయ్యుంటారు. అందుకని ఇవ్వరనుకున్నారు అందరూ. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి బర్నీ గారు, తనుజ గారు వచ్చారు. అందరూ షాక్ అయ్యారు. ఈవెన్ నిన్న యెస్టర్‌డే డిస్కషన్‌లో డిమాండ్ వచ్చి కళ్యాణ్‌తో అంటున్నారు. మేబీ బర్నీ గారు తనుజ గారికి సపోర్ట్ చేయొచ్చు అంటే ఈమెను లేదు 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 తనుజ గారు సపోర్ట్ చేయరని. సో, ఇది కూడా అన్నారు. బట్ అక్కడ ఈవెన్ ఇమ్మాన్యుయల్ ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయకనిది జరిగింది. సో, ఇట్స్ నైస్. అండ్ నాకు తెలిసినంత వరకు సో, ఈవెన్ ఇప్పుడు మెయిన్‌గా రిస్క్‌లో ఉండేదైతే సో, ఫస్ట్ సుమన్ గారు, సెకండ్ బర్నీ గారు అండ్ థర్డ్ సంజన గారు అండ్ ఫోర్త్ ఈవెన్ డిమోన్ పవన్ కూడా సో, కొద్దిగా రిస్క్‌లో ఉన్నారని తెలిసింది. సో, మేబీ చెప్పలేం. మేబీ మిడ్ ఎలిమినేషన్ ఉంది కూడా అని చెప్పారు. బట్ అదేం లేదన్నారు. మేబీ వాళ్ళను ఎలిమినేట్ చేయొచ్చు. ఈ వీక్ కూడా మనము ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇలా సింగిల్ ఎలిమినేషన్ ఉండొచ్చు లేదా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. సో, డిపెండ్స్. ఈ బిగ్ బాస్ ఎప్పుడు ఎలా ఏం చేంజ్ చేస్తారో కూడా తెలీదు. సో, లెట్స్ సీ. థ్యాంక్ యూ గైస్.